రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వన మహోత్సవంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో హరితహారాన్ని మొక్కుబడిగా నిర్వహించారని మండిపడ్డారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ముందుకు వచ్చి వన మహోత్సవంలో పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కోరారు. రాష్ట్రంలో మొక్కలు ఉండవలసిన శాతం కన్నా తక్కువగా ఉన్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వన మహోత్సవంలో ప్రతి వ్యక్తి స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉండేటువంటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందులో ప్రతి నియోజకవర్గంలో ఉండే ప్రతి మండలంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి గ్రామంలో ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఏ ఇబ్బంది లేకుండా అమలు చేయమని అధికార యంత్రాంగానికి, స్వచ్ఛంద సంస్థలకు, పాఠశాల విద్యార్థులకు, ఎవరైతే మనకు ఆరోగ్యం గురించి ఆలోచిస్తారో ప్రతి ఒక్కరూ ఒక మొక్క పెట్టాలనేదే నా ఉద్దేశం. అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయమని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అది గతంలో మీరు చూసినారు, ఒక్కరోజు 1,000 మొక్కలు అన్నారు. 1,000 కాదు కదా, 100 మొక్కలు కూడా పెంచలేదు. ఏదో ఆ వంతు కొన్ని మొక్కలు పెట్టిండ్రు, వెళ్ళిపోయిండ్రు. అట్లా జరగకుండా కలెక్టర్ చెప్పిన, ఇక్కడ ఉండే మున్సిపల్ అధికారులకు చెప్పిన,